నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజన్లలో ప్రతిరోజు ఫాగింగ్ ప్రక్రియను అమలు చేస్తూ ఆయిల్ బాల్స్ పిచికారీ, డ్రైన్ కాలువల పూడికతీత తదితర కార్యక్రమాలతో దోమల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోనున్నామని మేయర్ రూప్ కుమార్ యాదవ్ తెలియజేశారు. కమిషనర్ వైభవనందన్ నెల్లూరు నగరపాలక సంస్థ పబ్లిక్ హెల్త్ విభాగం అధికారులతో సమీక్షా సమావేశాన్ని కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో సోమవారం నిర్వహించారు. నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజన్లలో ప్రతిరోజు ఫాగింగ్ ప్రక్రియను అమలు చేస్తూ ఆయిల్ బాల్స్ పిచికారీ, డ్రైన్ కాలువల పూడికతీత తదితర కార్యక్రమాలతో దోమల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోనున్నామని మేయర్ రూప్ కుమార్ యాదవ్ తెలియజేశారు. కమిషనర్ వైభవనందన్ నెల్లూరు నగరపాలక సంస్థ హెల్త్ విభాగం అధికారులతో సమీక్షా సమావేశాన్ని కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో సోమవారం నిర్వహించారు. సమీక్షా సమావేశంలో టీడీపీ రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ పట్టణ పురపాలక శాఖ మంత్రి నారాయణ, రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిల ఆలోచనల మేరకు నగర వ్యాప్తంగా దోమల నివారణకు చేపట్టాల్సిన చర్యలపై అందరి అభిప్రాయాలను చర్చించి ప్రణాళికలను రూపొందించేందుకు సమావేశాన్ని నిర్వహించామని తెలిపారు. నగర వ్యాప్తంగా దోమల నివారణతో పాటు వీధి కుక్కల నియంత్రణ, రోడ్లపై పశువుల సంచారం, ప్రజలను ఇబ్బంది పెట్టే కోతుల సంచారం అంశాలపై పటిష్టమైన కార్యాచరణను రూపొందించి స్థానిక కార్పొరేటర్లను సమన్వయం చేసుకుంటూ అమలు చేయనున్నామని స్పష్టం చేశారు. ఇటీవల కాలంలో మా కార్పొరేటర్లు కావచ్చు, అనేక మంది దగ్గర నుంచి దోమలు ఎక్కువ అవుతున్నాయి. దాని మీద ప్రత్యేక దృష్టి సారించాలా. కార్పొరేషన్ వైపు నుంచి మరిన్ని చర్యలు చేపట్టి ఈ దోమలు అరికట్టేదానికి మన వంతు మనం కూడా ఎక్కువ చర్యలు తీసుకోవాలని కార్పొరేటర్ల దగ్గర నుంచి అందరికీ, అటు రూరల్ సంబంధించి గిరిజన దగ్గరికి కావచ్చు, సిటీకి సంబంధించిన కార్పొరేటర్లు గౌరవ మంత్రి నారాయణ సార్ గారు కావచ్చు, వీళ్ళ కమిషనర్ గారి దృష్టికి తీసుకొచ్చిన పిదప ఈరోజు ఈ సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేసుకోండి. ముఖ్యంగా ప్రతి కార్పొరేటర్ యొక్క సూచనలు తీసుకొని అధికారులతో మాట్లాడి సమన్వయం చేసుకొని ఏ విధంగా ఈ దోమల బెడద తగ్గించాలా. దీంతో పాటుగా కుక్కల బెడద ఇటీవల సుప్రీంకోర్టు కూడా ప్రత్యేక డైరెక్షన్ ఇచ్చింది. దానికి అనుగుణంగా ఏం చేయాలా, కోతులు, పశువులు వీటికి సంబంధించి ఏం చేయాలనే దాని మీద చర్చించుకున్నాం. ప్రధానంగా ఈరోజు చర్చ ఏంటంటే ఈ దోమలకు సంబంధించి ఏం చేయాలి, ఎలా చేయాలి. దీని మీద ఈరోజు అందరి కార్పొరేటర్ల యొక్క సలహాలు, సూచనలు, అధికారుల యొక్క సూచనలు తీసుకొని కార్పొరేషన్ని కమిషనర్ గారు ఏం చేస్తే ఈ బెడద తగ్గుద్దని గిరన్న, అటు నారాయణ సార్ గారి సూచనలతో మేమందరం కలిసికట్టుగా ఈ దోమల బెడద తగ్గించేదానికి మా వంతు ప్రయత్నం చేస్తున్నాం. ఖచ్చితంగా వీళ్ళు సక్సెస్ అవుతామని కూడా మీ అందరికీ తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఉన్నటువంటి దోమల బెడద కావచ్చు, డాగ్ మినాస్ కావచ్చు, స్ట్రే క్యాటిల్ వల్ల వచ్చేటువంటి ట్రాఫిక్ సమస్యలు కావచ్చు, వీటి మీద కొన్ని సలహాలు సూచనలు చేశారు. ఖచ్చితంగా వాటన్నిటిని పరిగణలోకి తీసుకొని మనం మొత్తం కార్పొరేషన్ని 9 జోన్స్గా డివైడ్ చేస్తూ ప్రతి జోన్లో కూడా ప్రతిరోజు మార్నింగ్ స్ప్రేయింగ్ యాక్టివిటీ, అదేవిధంగా మార్నింగ్ టైంలోనే కల్వర్ట్స్, ఎక్కడైతే బిగ్ కల్వర్ట్స్ ఉన్నాయో బిగ్ కల్వర్ట్స్ కింద ఫాగింగ్ యాక్టివిటీ జరిగేటట్టుగా ఇప్పటికే డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు దాదాపు 54 డివిజన్స్లో 50 డివిజన్స్లో ఈరోజు మార్నింగ్ స్ప్రేయింగ్ యాక్టివిటీ జరిగింది. అట్లాగే ఈవినింగ్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ సన్సెట్ ఫాగింగ్ యాక్టివిటీ జరిగేటట్లుగా ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. మనకు సిటీలో 50 కొత్త కార్పొరేషన్లో 50 కొత్త ఫాగింగ్ మిషన్లు కూడా 6 months బ్యాక్ కొన్నాము. ఆల్రెడీ పాత పెద్ద మిషన్స్ కూడా ఉన్నాయి. అంటే సఫిషియెంట్ మెషినరీ ఉంది. టీమ్స్ కూడా కాన్స్టిట్యూట్ చేస్తున్నాము. అంటే ఇంతకుముందు లేనట్టుగా ఇప్పుడు మలేరియా వింగ్ అని చెప్పేసి, అంటే పబ్లిక్ హెల్త్ శానిటేషన్ విభాగంలోనే మలేరియా వింగ్ అని చెప్పి మలేరియా వింగ్ క్రియేట్ చేయడం, దానికి డాక్టర్ జిజా గారు హెడ్గా ఉండడము, ఆమె కింద ఒక టీంని ఇచ్చాము. ఇదంతా కూడా మానిటర్ చేస్తున్నాం. అయితే దీన్ని ఇంకా పూర్తిగా క్షేత్రస్థాయిలో ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. సో ఇప్పుడు ఏదైతే గౌరవ ప్రజాప్రతినిధులు మరి కార్పొరేటర్స్ ఇచ్చిన సలహాలు సూచనలు ఉన్నాయో వాటన్నిటిని ముందుకు తీసుకెళ్ళి రానున్న కాలంలో ఖచ్చితంగా నగర ప్రజలకు ఈ దోమల బెడద నుండి, డాగ్ మైనాస్ కావచ్చు, స్ట్రే క్యాటిల్ కావచ్చు, వీటన్నిటి నుంచి ఉపశమనం కలిగేలా చర్యలు తీసుకుంటాం. టీడీపీ రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు లోకేష్, నారాయణ,
రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిల సహకారంతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అత్యంత వేగవంతంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. అయితే దోమలతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతూ రూరల్ కార్యాలయంలో నిర్వహించే ప్రజా దర్బార్ కార్యక్రమంలో ప్రధాన సమస్యగా ఈ అంశాన్ని తెలియజేస్తున్నారని వివరించారు. నగరపాలక సంస్థ శానిటేషన్ విభాగం ఆధ్వర్యంలో ప్రణాళికాబద్ధంగా దోమల నిర్మూలనకు చర్యలను అత్యంత వేగవంతంగా తీసుకునేలా అధికారులతో సమీక్షించామని తెలిపారు. స్థానిక సమస్యలపై కార్పొరేటర్లకు లేదా రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం వాట్సాప్ నెంబర్కు సమాచారం అందిస్తే తక్షణమే పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ముఖ్యంగా ఈ శానిటేషన్, ఈ దోమలకు సంబంధించి మనకేం కొత్త ఏం కాదు. ఇలాంటి ఇంతకుముందు కూడా చాలా ఫేస్ చేసినాం. దాంట్లో నుంచి కూడా సక్సెస్గా బయటకు వచ్చినాం. అదేవిధంగా రేపటి నుంచో ఎల్లుండి నుంచో కార్యాచరణ ప్రకటించి ఎక్కడికక్కడ కార్పొరేటర్లతో సమన్వయం చేసుకుని అధికారులు ఈ దోమల నుంచి, ముఖ్యంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి చాలా విస్తీర్ణ ప్రాంతం, విలీన గ్రామాలు కూడా ఎక్కువ ప్రాంతం, ఎక్కువ వర్షం వచ్చినప్పుడు నిలబడే ప్రాంతాలు కూడా ఎక్కువ. దాన్ని దృష్టిలో పెట్టుకొని అటు వర్కర్లో కానీ ఇటు మనం ఆయిల్ బాల్ చేసేటప్పుడు కానీ ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారు, స్థానిక మంత్రివర్యులు నారాయణ గారు, శాసనసభ్యులు శ్రీధర్ గారు నెల్లూరు నగరం మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఎన్నో అభివృద్ధి పనులు చేస్తున్నాం. కొన్ని కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. అయితే ఇటువంటి చిన్న చిన్న ఇష్యూల వల్ల ప్రజల్లో మనం ఇబ్బంది పడకూడదు అనే ఆలోచనతో దీని మీద కూడా తొందరగా యాక్షన్ తీసుకొని ఆ దోమల బెడను తగ్గించడానికి ఏమేం చేయాలో అన్ని చర్యలు తీసుకోవాలని కూడా కోరాం. అటు మేయర్ గారిని, కమిషనర్ గారిని తప్పకుండా రేపు ఎల్లుండి నుంచే స్టార్ట్ చేసి ఈ దోమల బెడద నుంచి ఎలా బయటకు రావాలో కూడా దాన్ని కూడా ఖచ్చితంగా చేస్తామని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం. ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎక్కడన్నా మీ ఏరియాలో ఏదన్నా ఉంటే దయచేసి స్థానికంగా ఉండే కార్పొరేటర్లకు కానీ, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారి కార్యాలయానికి కానీ మీరు ఏదైనా వాట్సాప్ మెసేజ్ పెడితే మేము మా సైడ్ నుంచి కార్పొరేటర్లు కానీ మేము కానీ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటాం. అయినా మీ సైడ్ నుంచి కూడా ఎక్కడన్నా మీ ఏరియాలో ఉండి ఆయిల్ బాల్స్ వేయకపోవడమో లేదంటే ఏదన్నా ఫాగింగ్ రాకపోవడమో జరిగితే మీరు వాట్సాప్ మెసేజ్ పెడితే తప్పకుండా అవన్నీ కూడా ఏర్పాటు చేస్తామని తెలియజేస్తాం.